హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనగా. వెల్కమ్ బ్యాక్ టు అనగా కిచెన్. ఈరోజు రెసిపీ గోంగూర కర్రీ. ఈ రెసిపీ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ కర్రీ పుల్ల పుల్లగా అండ్ కారంగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా గోంగూరని బాగా వాటర్తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలానే మనం ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత పాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, ఉప్పు అలానే పసుపు వేసి వేయించండి. ఆనియన్స్ వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటా కట్ చేసుకుని వేసి వేయించండి. టమాటా బాగా వేగిన తర్వాత గోంగూర వేయండి. కావాలి అంటే గోంగూరని కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేస్తున్నా. గోంగూరని బాగా వేయించండి. గోంగూర మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసి మిక్స్ చేయండి. నెక్స్ట్ వాటర్ పోసి ఉడికించండి. తర్వాత కొంచెం షుగర్ వేసుకోండి. వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. నేను పులుపుని బ్యాలెన్స్ చేస్తాను కానీ వేస్తున్నా. ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోండి. అంతే ఫ్రెండ్స్, మన గోంగూర కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగా కిచెన్.